ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి అలాగే అనేక మందిని జాయిన్ చేయడానికి గ్రూపులో చేరవచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని ప్రార్థనతో ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమాన్ని సహోదరుల అప్పారావు గారి ద్వారా ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు శుభములు తెలియపరచుకుంటున్నాం. ఈ ఉదయకాలమందు లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుకుంటే ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన విలువైన శ్రేష్టమైన మీ నామమునకు ఈ ఉదయకాలమున స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో ప్రార్థన ద్వారా నాయన మేము ప్రారంభించుకొని పోవచ్చుండగా మేము మీ యొక్క లేఖనం చదువుకున్నట్టుకు మీ నామమును ప్రార్థించుకున్నట్టుకు మీరు మా ఎడల చూపించిన ఈ ప్రేమను బట్టి దయా కృప కనికరములను బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇట్టి గొప్ప భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం దేవా. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ మీరు ఆశీర్వదించమని దీవించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని తండ్రి సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. సాతానికి శోధనకి ఎలాంటి అంతరాయానికి నాయన దారి లేకుండా సమస్తము మీ మహిమ కొరకు జరిగించమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని చదవబోతున్న వారికి, వాక్యాన్ని వివరించిన వారికి మీ యొక్క జ్ఞానం వివేకములను ఇచ్చి మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరుల అప్పారావు గారికి వందనాలు. అలాగే మొదటి కీర్తన పాడవలసిందిగా అప్పారావు గారిని కోరుకుంటున్నాము. తర్వాత రెండవ కీర్తనగా సహోదరులు సుధాకర్ గారు పాడి వినిపిస్తారు. అందరికీ వందనాలండి. ఈ పాటలో చిన్న 2-3 వచనాలే. తండ్రి అయిన దేవుడికి ప్రభు అయిన యేసుక్రీస్తుకి కలిపి ఉంటుందండి. అర్థం చేసుకోవాలి మనం వచనాలు. వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ అందమైన మందిరానికి వస్తున్నాను. వస్తున్నాను దేవా వస్తున్నాను, నీ అందమైన మందిరానికి వస్తున్నాను. వచ్చిన పాపిని వద్దనవద్దు కన్న తండ్రి, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము పరమా తండ్రి. వచ్చిన పాపిని వద్దనవద్దు కన్న తండ్రి, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము పరమా తండ్రి. వస్తున్నాను దేవా వస్తున్నాను, నీ అందమైన మందిరానికి వస్తున్నాను. నింగి నేల నీదేనయ్యా కన్న తండ్రి, నిఖిల జగములు నీవేనయ్యా దేవదేవ.
నింగి నేల నీదేనయ్యా కన్న తండ్రి, నిఖిల జగములు నీదేనయ్యా దేవదేవ. వస్తున్నాను దేవ వస్తున్నాను, నీ అందమైన మందిరానికి వస్తున్నాను. వస్తున్నాను ప్రభువ వస్తున్నాను, నీ అందమైన మందిరానికి వస్తున్నాను. పాపులనెల్లా ప్రేమించినావు దేవాదేవా, మా పాపాలన్నీ క్షమించినావు పరమ తండ్రి. పాపులనెల్లా ప్రేమించినావు యేసునాథా, మా పాపాలన్నీ క్షమించినావు దేవదేవ. వస్తున్నాను ప్రభువ వస్తున్నాను, నీ అందమైన మందిరానికి వస్తున్నాను. వందనాలండి. సుధాకర్ గారు. అందరికీ వందనాలండి. స్వార్థ సంబంధమైన కీర్తనగా చాటించుడే మనుష్య జాతికి స్నామం అనే పాట పాడుకుందాం. చాటించుడే మనుష్య జాతికి సునామము, చాటించుడి అవశ్యమే సుప్రేమ సారము. జనాదుల విశేష రక్షణ సునాదము, వీణు పర్యంతము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విత్తేడు వారలానందంబుతో, ఎన్నెడు కోయుతూరు నడు వాగ్దతంబుతో. మన్నన గోరు భక్తులార నిండు మైత్రితో, మానవ ప్రేమతో. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించుపోవు వారికి సుభాగ్యము. విదంబు చూపగోరి ఆశ తోడ నిత్యము, విన్పించుచుందాము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, సత్య సువార్తను. థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు. బ్రదర్ నేను ఇంకా రెడీ అవ్వాలి, కొంచెం డ్యూటీకి వెళ్ళాలండి, ఏమనుకోకండి, వింటూ ఉంటాను కాకపోతే. ఓకే బ్రదర్, వందనాలండి. ఇప్పటి వరకు పాటలు పాడినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత వాక్య పఠనంలో భాగంగా 25వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాము. 25వ అధ్యాయం మొదటి 11 వచనాలు సహోదరులు స్వామి గారు చదివి వినిపిస్తారు. తర్వాత 12వ వచనం నుండి 23వ వచనం వరకు సహోదరులు అప్పారావు గారు చదువుతారు.
తర్వాత 24 వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. స్వామి గారు ఎంత తమ్ముడు కరెక్ట్గా లేదు? 25వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఓకే 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 ఓకే. అబ్రాహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకును. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జమ్రాను, యాక్షాను, మేదాను, మిద్యాను, ఇస్కాకు, గవాహు అనువారిని కనెను. యాక్షాను, షేబును, దేదాను, కేనాను కనెను. అశ్షూరియుల, లేతశీల, లేమియుల అనువారు ఆ దేదాను సంతతి వారు. ఏయాప, ఏ పేరు, అనోకు, అబీద, ఎల్దాయి అనువారు ఆ మిద్యాను సంగతి వారు. వీరందరూ కేతురా సంతతి వారు. అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇసాకుకిచ్చును. అబ్రాహాము తన ఉపపత్నిల కుమారులకు బహుమానాలు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇసాకు వద్ద నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రాహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రాహాము నిండిన వృద్ధుడై వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొందిన తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సహోరు కుమారుడగు ఎప్రోను పొలమందలి మక్పేల గుహలో అతని కుమారులగు ఇసాకును, ఇస్మాయిలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుట నున్నది. అబ్రాహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోని అబ్రాహామును అతని భార్య అయిన సారాయిను పాతిపెట్టబడిరి. అబ్రాహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇసాకును ఆశీర్వదించును. అప్పుడు ఇసాకు బెయేర్ లయోరయ దగ్గర కాపురముండెను. ఐగుప్తురాలును సారా దాసినైన చాలండి స్వామి గారు. ఓకే థ్యాంక్స్. నేను వినలేదు నంబరు. ఐగుప్తీరాలను శారా దాసి అయిన ఆగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇస్మాయిలు వంశావళి ఇదే. ఇస్మాయిలు జ్యేష్ఠ కుమారుడైన నెబోయోతు, కేదారు, అద్భుతీయులు, మిష్మా ధూమన ఏంటే ఈ పేర్లు, మిష్మా ధూమన మస్స, ఆధార్, తేమ, కెతూరా, నాపీషు, కేదమ. ఇవి వారి వంశావళులు ప్రకారము వారి పేరులు చొప్పున
ఇస్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇస్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇస్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అస్సూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న సూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాస ఏర్పరచుకొనెను. ఎక్కడి వరకు బాబు? 23. 22 వరకా? 23. ఏర్పరచుకొనెను. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనారాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రెబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ నెలను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండెను. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కాలమున అయిపోయిందా? చదువు. ఆమె ప్రసూతికి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలు వారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టింది. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడింది. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. రెబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగుగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకని. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఈ 25వ అధ్యాయాన్ని చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనాలు. మన మధ్యలో సహోదరులు ఎలీషా గారు ఉన్నారు. క్లుప్తంగా ఈ యొక్క అధ్యాయాన్ని వివరిస్తారు. తర్వాత దేవకిరణ్ గారి మెసేజ్ కొరకే
చిన్న ప్రార్థన చేయవలసిందిగా కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనకందరికీ జీవమును ఊపిరిని తండ్రి అయిన దేవుడు అనుగ్రహించి ఈ క్లాసులోనికి మనలను ప్రవేశపెట్టిన విధానం బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరువచ్చినట్టు మీ అందరికీ కూడాను ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాము. మరి నా వెనుక పెద్దలు ఉన్నారు కాబట్టి నేను తక్కువ సమయంలో దీన్ని వివరించి సమయాన్ని పెద్దలకు అప్పగించడానికి ప్రయత్నించుకుందాం. గమనించండి ప్రియులారా, ఈ 25వ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విడగొట్టి చదువుకున్నట్లయితే గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 25వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు కెతురా సంతానము గూర్చి చెప్పబడినది. 12వ వచనము నుండి 18వ వచనం వరకు ఇస్మాయేలు వంశవళిని గూర్చి చెప్పబడినది. 12వ వచనము నుండి 18వ వచనం వరకు ఇస్మాయేలు వంశవళిని గూర్చి చెప్పబడినది. 19వ వచనము 34వ వచనం వరకు, 19వ వచనం నుండి 34 వరకు చూసినప్పుడు ఇస్సాకు వంశవళిని గురించి చెప్పబడినది. ఇలాగూ 1 కెతురా వంశవళి, 2 ఇస్మాయేలు వంశవళి, 3 ఇస్సాకు వంశవళి. ఇలా 3 భాగాలుగా విడగొట్టుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవటానికి అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. సరే, మంచిది. మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకుని, ఆమె పేరు కెతురా. సుమారుగా అప్పుడు ఆయన వయసు 140 సంవత్సరాల వయసులో ఇస్సాకునకు 40 సంవత్సరాలు. అప్పుడు ఇస్సాకు వివాహం జరిగింది. 24వ అధ్యాయంలో మనం చూసాం. ఆ తర్వాత ఈయన కెతురాను చేసుకున్నాడు అన్నట్టుగా మనం ఈ వచనాలను బట్టి చూస్తూ ఉన్నాం. సరే, అప్పుడు కెతురాకు 6 కుమారులు పుట్టారు అని ఇక్కడ మనం పేర్లు చదువుకున్నాం. ఈ 6 పుట్టినప్పుడు వారికి అబ్రహాం గారు ఇచ్చినటువంటి భాగం ఏంటంటే బహుమతులుగా వారికి కొంత ఆస్తులు ఇచ్చాడు అనేది ఇందులో చెప్పబడినటువంటి సంగతి. ఆ తర్వాత ఆ కెతురా సంతానము తూర్పు తట్టుగా తూర్పు దేశములకు వారిని పంపివేసెను. వారు ఏ భాగంలో ఉన్నారు అనేటువంటిది చెప్పేశాడు. తదుపరి మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొందాడు అబ్రహాం గారు. అప్పుడు అతని వయసు 175 సంవత్సరాలు. 175 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. ఇది 11వ వచనం వరకు మనం చూస్తున్నాం. 12వ వచనం నుండి 18వ వచనం వరకు ఇస్మాయేలు వంశావళి గురించి చెప్పబడింది. ఈ ఇస్మాయిల్ ఎవరు మనకు బాగా తెలుసు. శారా దాసి అయిన హాగరు అనేటువంటి ఆమె కుమారుడు ఇస్మాయేలు. ఇస్మాయిల్నకు
నలుగురు కుమారులు ఉన్నట్టుగా 13వ వచనం చూసాము. ఇస్మాయిల్ జ్యేష్ఠ కుమారుడైన నెబాయేతు, కేదారు, అద్బయేలు, మిప్సాము అనేటువంటి నలుగురు, మెస్పద్దోమా మస్సా 5, అదారు 6, తేమ 7, ఏతూరు 8, నాఫీషు, కేదామ అనేటువంటి వీరందరూ కూడా ఇస్మాయేలు సంతానముగా మనం చూస్తున్నాం. వీరి గురించి ఏం చెప్పబడుతుందంటే వీరు 16వ వచనం లాస్ట్లో వారు 12 రాజులు, అంటే ఇస్మాయిల్ సంతానాన్ని కూడా రాజరికాన్ని ఇచ్చినట్లుగాను వారు కూడా గొప్పవారై ఉంటారు అనేటువంటి రీతిలో దేవుడు చెప్పినట్టుగా ఈ వచనాలు మనం చూస్తున్నాం. తర్వాత ఇస్మాయిల్ యొక్క మరణాన్ని చూసినప్పుడు 137 సంవత్సరాలకు అతను చనిపోవటం జరిగింది. తదుపరి 19వ వచనం నుండి 34వ వచనం వరకు చూసినప్పుడు ఇస్సాకు వంశావళి గురించి చెప్పబడుతుంది. ఇస్సాకునకు 40 సంవత్సరాల వయసులో వివాహమైంది. అయితే 20 సంవత్సరాల వరకు పిల్లలు లేకుండా ఉన్నారు. ఆ 20వ సంవత్సరంలో ఇస్సాకు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు రెబ్కా గర్భవతి అయినది. అయితే ఆమె గర్భంలో 2 కవలలు ఉన్నారు. వీరు గర్భంలో ఉన్నప్పుడే పెనుగులాడుతూ ఉన్నారు. ఆ పెనుగులాడుతూ ఉన్నప్పుడు రెబెకా ఆ బాధను పోయేటువంటిది. ఆ బాధను తట్టుకోలేక ఇలా అయితే నేను బ్రతకటం ఎందుకు అని చెప్పి బాధపడుతూ దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తనకు తెలియజేసిన విషయం ఏంటంటే, నీ గర్భములో నుండి 2 కమలలు ఉన్నారు. వారు ఒక జనము పదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఆమె విషయాన్ని అర్థం చేసుకుని ధైర్యం తెచ్చుకొని ఆ బాధను తట్టుకోవడానికి ప్రయత్నించి అలాగున ప్రసవ దినాలు వచ్చేంతవరకు కూడా కాలం గడిపేసింది. అయితే ఆమె గర్భం ధరించి ప్రసవేదన సమయంలో మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను. మొదటివాడు ఎర్రనిగా బయటకు వచ్చెను. శరీరం అంతా కూడా ఎంట్రుకలు ఉన్నట్టుగా తెలియజేశారు. అందుకు అతనికి ఏశావు అని పేరు పెట్టెను. ఏశావు అనగా రోమము లేక ఎర్రని అని అర్థాన్ని ఇస్తూ ఉన్నది. తదుపరి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. 2వ కుమారుడు ఏశావు మడిమను పట్టుకొని బయటకు వచ్చినట్లు, అందువలన అతనికి యాకోబు అని పేరు పెట్టినట్లు మనం చూసాము. యాకోబు అనే పేరుకు అర్థం ఏమిటి అంటే మోసగాడు అని అర్థము. పేరుకు అర్థము మోసగాడు. సరే, మనం ఇంకా చూసినప్పుడు హలో, నా మాట వినపడుతుందండి? చెప్పండి. వినపడుతుంది. ఓకే. అప్పుడు ఇస్సాకునకు పిల్లలు పుట్టినప్పుడు అతని వయస్సు 60 సంవత్సరాలు. 26వ వచనం మనం మాటలు చూస్తాం. ఇస్సాకు 60 ఏండ్ల వాడు. ఇలాగున పుట్టారు. వీరు పెరుగుతూ ఉన్నారు. పెరుగుచున్నటువంటి సమయంలో ఏశావు వేటాడటం నేర్చుకున్నాడు.
యాకోబు ఇంట ఉన్నాడు. ఈ క్రమంలో ఒక రోజున ఏశావు వేటకు వెళ్ళి ఎంత వేటాడినప్పటికీ ఏమీ దొరకనటువంటి పరిస్థితుల్లో ప్రయాసపడి ఆకలితో ఇంటికి వస్తున్నటువంటి సందర్భము. ఈ సందర్భంలో అదే సమయానికి యాకోబు ఇంట ఉండి ఎర్రగా ఉన్నటువంటి చిక్కుడుకాయ కూరను వండుచూ ఉన్నాడు. పొలం నుండి వచ్చినటువంటి ఏశావు ఆ ఎర్రగా ఉన్నటువంటి చిక్కుడుకాయల కూరను చూసి ప్రాణము తప్పించిపోయి తమ్ముడితో అంటూ ఉన్నాడు, ఆ కూరను నాకు సగము ఇస్తావా, నేను ఆకలితో ఉన్నాను అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యాకోబు, అవును, నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇస్తావా, నేను నీకు ఆహారం పెడతాను అనేటువంటి సంభాషణ. ఈ సంభాషణలో నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను, చచ్చిపోయేటువంటి నాకు జ్యేష్ఠత్వం ఎందుకు అని చెప్పి ఆ జ్యేష్ఠత్వ హక్కును యాకోబునకు ఇచ్చి అతని యొద్ద ఆహారాన్ని పుచ్చుకొని తను ఆహారం తినటం జరుగుతుంది. అందువలన ఏశావు గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకునుడి అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే భోజనం కోసమై జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేయటము అది భ్రష్టత్వము అన్నాడు. రెండవది అది వ్యభిచారం అని కూడా అన్నాడు. ఇలాగున యాకోబు ఏసేవుల జీవిత విధానము ఇంతవరకు మనం చూసాము. కాబట్టి పిల్లరా, ఈ యొక్క 25వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఒకటి కెతూరా వంశావళి గురించి, 2 ఇస్మాయేలు వంశావళి గురించి, 3 ఇస్సాకు వంశావళి గురించి చెప్పబడి ఉన్నది. ఇప్పటి వరకు శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగించి నా వెనుకటువంటి పెద్దలు దేవకిరణ్ గారికి సమయాన్ని అర్పిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోపకారి, ఈ ఉదయకాల సమయంలోనైనా యొక్క ఆదికాండం 25వ అధ్యాయాన్ని గురించి చదువుకునే బాధ్యత, అందులోని సంగతులను క్లుప్తంగా వివరించుకునే బాధ్యతను మీరు మాకు ఇచ్చారు. అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా నీ ప్రియులు మరి గొప్పవారు నా వెనక మాట్లాడబోతున్నటువంటి దేవకిరణ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి మీ ఆత్మీయ ఆదరణ అనుగ్రహించి నాయన వారికి నీ లేఖనాలు వివరించుటకు కావలసినటువంటి నిబరతను, నాయన స్పష్టతను దయచేయమని, ఆ మాటలను మేమును అర్థము చేసుకుని గ్రహింపు కలిగి ఈ లోకములో నీ యొక్క దాసులముగా గొప్పవారము జీవించగలిగిన సామర్థ్యత మాకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని ఆయన మీ యొక్క కృపాక్షేమములతో తండ్రి ఈ యొక్క టెలిగ్రామ్ ప్రోగ్రామును తండ్రి దీవించమని, అందులో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దీవించమని, నడిపిస్తున్న వారిని కూడా దీవించమని, క్రీస్తు వారి నామంలో ఈ మనలన్నీ సమర్పించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రూప్లో చేరి దేవుని వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన దినము దేవత్వము అనే పాఠము నుండి మనము దేవుని యొక్క నామములు మరియు బిరుదులు అనే పాఠాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పాఠంలో మొదటిగా ఎలోహిం అనే హెబ్రీ పదం అనగా దేవుడు అనే మాట ఎలోహిం అనే హెబ్రీ పదము నుండి వచ్చినట్లుగా ఎలోహిం అనే మాట యొక్క
వివరణ మనము తెలుసుకున్నాం. అలాగే దేవుని యొక్క వ్యక్తిగత నామమైన యెహోవా అనే నామమును గూర్చి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు యెహోవా అనే నామమును గూర్చి మిగిలిన విషయాలను మనము ధ్యానిద్దాం. గడిచిన పాఠంలో యెహోవా అను నామము దేవుని యొక్క వ్యక్తిగత నామమని, అది అన్ని నామముల కంటే పైనున్న నామమైనది అని, యెహోవా అను మాటకు విమోచకుడు అని అర్థం అని తెలుసుకున్నాం. యెహోవా అనే పేరు బైబిల్ నందు వినియోగించబడిన లేక ఉపయోగించబడిన ప్రతి సందర్భంలో ఆయన తన ప్రజలకు విమోచకుడుగా ప్రత్యక్షపరచుకున్న విధానాన్ని మనము చూసాం. అలాగే ఇశ్రాయేలీలు ఆ యొక్క నామమును అనగా యెహోవా అనే నామమును పెదవులతో ఉచ్చరించుటకు సాహసించేవారు కాదు. ఎందుకంటే అది అత్యంత పవిత్రమైన నామముగా వారు భావించేవారు. కాబట్టి వారు ఆ యొక్క పదమును లేక ఆ పేరును పెన్నుతో రాసేటప్పుడు కూడా వారు స్నానం చేసి వారి శరీరములను వారి పెన్నులను శుద్ధి చేసుకుని ఆ తర్వాత ఆ పేరును రాసి మిగిలిన భాగాన్ని కొనసాగించేవారు. అలాగే ప్రజలు కూడా ఆ పేరు చదివేటప్పుడు ఆ పద్ధతిని ఉపయోగించేవారు. కాబట్టి వారు ఆ విధానాన్ని అనుసరించడం ద్వారా లేఖికులు అనగా గ్రంథ రచయితలు ఆ యొక్క పేరును పలుకుటకు వీలుగా లేక ఉచ్చరించుటకు వీలుగా యెహోవా అనే పేరు ఎక్కడైతే వ్రాయవలసి వచ్చిందో అక్కడ ప్రభువు అనే పేరుని చేర్చడం జరిగింది. కాబట్టి అలాగా వారు మనకు తెలుగు బైబిల్లో యెహోవా అని ఉన్న ప్రతి చోట ఇంగ్లీష్ బైబిల్లో పెద్ద అక్షరాలతో లార్డ్ అనే మాట ఉంటుంది. అంటే తెలుగులో కూడా ప్రభువు అని రాయాలి అక్కడ. కానీ మనకు అక్కడ ఉన్న వ్యక్తి ఎవరో అర్థం కావటానికి యెహోవా అనే పేరుని రాయటం జరిగింది. ఆ తర్వాత మనము గమనించినట్లయితే మండుచున్న పొద దగ్గర తనకు ప్రత్యక్షమైన యెహోవాతో దేవుడు మోషే గారు మాట్లాడుతూ, నేను ఇశ్రాయేల్ ప్రజల దగ్గరకు వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు పంపించారు, ఆయన పేరేమిటి అని అడిగితే వారికి నేనేం చెప్పాలి అని మోషే గారు ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తాడు. అలా వ్యక్తపరిచినప్పుడు దేవుడు అక్కడ తన పేరును తెలియజేస్తాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదువుకుందాం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన తన యొక్క సార్వభౌమతను లేకపోతే స్వయంభువత్వమును ఇక్కడ
మోషేకు తెలియజేస్తున్నాడు. ఉన్నవాడు, ఇంగ్లీష్లో ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అనే మాట ఉపయోగించబడింది. ఉన్నవాడు అనగా సెల్ఫ్ ఎక్సిస్టెంట్, అంటే స్వయంభవుడు. హీ ఈస్ ద ఎటర్నల్ ప్రజెంట్ అనగా నిత్యుడు. ఉన్నవాడు అన్న మాటకి అర్థం నిత్యుడు. ఎందుకు దేవుడు ఈ మాట తెలియజేస్తున్నాడు అంటే, ఆయన మోషేకి తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఆ కింద 15వ వచనంలో ఇలా అంటాడు. అంటే ఉన్నవాడు అని చెప్పమని చెప్పి, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. యెహోవా అనే నామాన్ని ఇక్కడ నిరంతర నామముగా తెలియజేస్తూ, యెహోవా ఎవరు? ఈ యెహోవా అంటే నిత్యుడు అనగా ఉన్నవాడు. ఎప్పుడు ఈయన నిత్యుడు? అబ్రహాము కాలంలో ఉన్నవాడు, ఇస్సాకు కాలంలో ఉన్నవాడు, యాకోబు కాలంలో ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు అనగా హీఈస్ ఎటర్నల్ ప్రెజెంట్. అంటే హీఈస్ ద ఎటర్నల్ ప్రెజెంట్ అంటే ఆయన నిరంతరము ఉన్నవాడు. కనుక యెహోవా అను నామము నిరంతర నామము. ఆయన నిరంతరము ఉన్నవాడు. నిత్యుడు అనగా స్వయంభవుడు అనగా తనకు తానుగా ఉన్నవాడు, నిరంతరము ఉన్నవాడు. కనుక యెహోవా అను నామము దేవుని యొక్క వ్యక్తిగత నామమైనది. దేవుడు అనేది ఆయన నామం కాదు, యెహోవా అనేది ఆయన నామం. దేవుడు అనే ఒక పనిలో, ఆ ఆఫీసులో ఈయన కూడా పనిచేశాడు, యెహోవా పనిచేశాడు. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, చాలా కాలం నుండి చాలామంది, అప్పుడు మాత్రమే కాదు ఇప్పటికీ కూడా దేవుడు అనగానే అదొక పేరు అనుకుంటూ ఉంటారు. అక్కడే ఈరోజు చాలామంది తెకమక పడుతున్న విషయం, గందరగోళం అవుతున్నారు. దేవుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే చాలా వరకు దేవుని గురించిన లేక ఆ గాడ్ హెడ్ దైవత్వమును గురించిన ఆ స్పష్టత మనకు చక్కగా తెలియచేయబడుతుంది. కనుక దేవుడు అనే ఆఫీసులో 3 వ్యక్తులు పనిచేశారు. అందులో యెహోవా, అలాగే వాక్యము, అలాగే పరిశుద్ధాత్మ. లోపలికి వెళ్ళే కొద్దీ మిగిలిన 2 గురించి కూడా మనము ధ్యానిస్తాం. కనుక ప్రస్తుతము మన పాఠంలో ఈ దేవునికి ఉపయోగించబడిన పేర్లు, బిరుదులు. పేర్లు వేరండి, బిరుదులు వేరండి. కొంతమంది బిరుదులనే పేర్లుగా అనుకుంటారు. కనుక ఇంగ్లీష్లో నేమ్స్ అండ్ టైటిల్స్ అనే మాట ఉపయోగించారు. నేమ్స్ వేరు, టైటిల్స్ వేరు. కాబట్టి వ్యత్యాసాన్ని మనం గమనించాలి. దేవుడు ఇక్కడ యెహోవా అనే పేరుతో పిలువబడ్డాడు. ఆయనకు కొన్ని టైటిల్స్ ఇవ్వబడ్డాయి. కొంతమంది ఇచ్చారు సందర్భాన్ని బట్టి. కొన్నిసార్లు ఆయన తాను సందర్భాన్ని బట్టి అలాగా పిలిపించుకున్నాడు. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 20వ అధ్యాయము 2వ వచనంలో, నీ దేవుడునైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించుకుని. నేను చెప్పాను, ఎక్కడైతే యెహోవా అనే పేరు బైబిల్ నందు ఉపయోగించబడిన ప్రతిసారి ఆయన విమోచకుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇక్కడ కూడా
ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని, అంటే నేను నిన్ను విడిపించాను అని తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. కనుక మనము ఈ పేరుకున్న అర్థాన్ని, అలాగే ఆ ఆ యొక్క పేరు తనను గూర్చి చెప్పుకున్న దేవుని యొక్క నిత్యత్వాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు అనే పేరుతో పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు. కొన్నిసార్లు మనుషులు కూడా దేవుళ్ళుగా పిలువబడ్డారు. కానీ యెహోవా అనే వ్యక్తి మాత్రం ఒక్కడే. కనుక ఆయన తన సొంత ప్రజలకు విమోచకుడుగా, అన్ని కాలాల్లో కూడా విమోచకుడుగా తను తాను ఆ సంబంధంతో కనపరుచుకున్నాడు. ఇక్కడ దేవుని గురించిన ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. దేవుడు, అలాగే యెహోవా, ఈ రెండు మాటలు మనం గమనిస్తే, దేవుడు, యెహోవా దేవుడిగా సర్వలోకానికి పరిచయం చేసుకున్నాడు. యెహోవాగా కాదు. గుర్తుంచుకోండి, ఈ వ్యత్యాసాన్ని గమనించండి. యెహోవా ఎవరికి? నీ దేవుడు నేను యెహోవాను నేనే అని ఎవరితో చెప్పాడు? ఆ మాట మనం గమనిస్తే అది ఆయన తన ప్రజలకు మాత్రమే. ఎందుకంటే ఆయనకి వారికి ఒక సంబంధం ఉంది. అది దేవుడు అలాగే ప్రజలు, ఈ సంబంధం కాదు. యెహోవా ఇశ్రాయేల్ ప్రజలు, ఈ సంబంధంతో. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు, ఆ సంబంధం కాదండి. ఇశ్రాయేల్ ప్రజలు, యెహోవా. ఈ యెహోవా అనే సంబంధం ఆయన వారికి విమోచకుడుగా, ఆయనకు వారికి సొంతదారుడుగా. లోపలికి వెళ్తే వీటిని గురించి ఇంకా మనం స్పష్టంగా లోతుగా తెలుసుకుంటాం పాఠం లోపలికి వెళ్ళే కొద్ది. సొంతదారుడుగా, తండ్రిగా, ఇంకా చెప్పాలంటే తండ్రి అనే రిలేషన్తో ఆయన పిలువబడ్డాడు. తండ్రి ఎవరికి అంటే తన కుమారులకు మాత్రమే, అందరికీ తండ్రి కాదు. యెహోవా రక్షించబడిన ప్రజలకు మాత్రమే తండ్రిగా పిలువబడ్డాడు. ఒక సంభాషణ మీకు తెలియజేస్తాను. ఈ సంభాషణ ఎలా ఉంటుంది అంటే, ఒకసారి మనము మన బైబిల్ గ్రంథాన్ని తీసి యోనా గ్రంథాన్ని మనం చదువుకుందాం. యోనా గ్రంథంలో అక్కడ ఉపయోగించబడిన పదజాలం లేక వ్రాయబడిన మాటలు ఎలాంటి విధానంతో, అంటే ఎలాంటి విధానంలో రాయబడ్డాయి అనేది మనం గమనించితే, 3వ అధ్యాయం, ఇది బాగా అర్థం కావాలండి మనకి. అంటే సర్వలోకానికి దేవునితో ఉన్న రిలేషన్ ఏంటి, ఆయన ప్రజలతో దేవునికి ఉన్న రిలేషన్ ఏంటి. సర్వలోకానికి ఆయన రిలేషన్ దేవుడు, ఆయన ప్రజలకు ఆయన ఏర్పరచుకున్న రిలేషన్ తండ్రి. చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం, మీరు బాగా మనసు పెట్టి వినండి, ఇక్కడ యెహోవా సెలవిచ్చిన అనే మాట మీద ఫోకస్ చేయండి. యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం, దేవుడు సెలవిచ్చిన అనే మాట రాయబడలా. యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నీనివే పట్టణమునకు పోయాను. నీనివే పట్టణము దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి కాదు, దేవుని దృష్టికి. నేను ఈ పదాలు దేవుడు యోనాకు సంబంధించినప్పుడు ఏ మాట ఉపయోగించాడు, అలాగే ఇక్కడున్న నీనివే పట్టణస్థులకు ఆయన ఉపయోగించినప్పుడు ఏ మాట ఉపయోగించాడు. 2 పేర్లు గుర్తుపెట్టుకోండి, ఒకటి దేవుడు, 2 యెహోవా. ఈ పదాలు ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు, ఒకటి నినివే పట్టణస్థులు, ఒకటి యోనా. యోనా
కి సంబంధించినప్పుడు ఈ రెండిట్లో ఏ పేరు ఉపయోగించాడు, అలాగే నినివే పట్టణస్థులకు ఉపయోగించినప్పుడు ఈ రెండిట్లో ఏ పేరు ఉపయోగించాడు గ్రంథకర్త, అది గమనించాడు. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, చూడండి ఈ పద ప్రయోగం ఎంత జ్ఞానయుక్తంగా ఉందో ఆలోచించండి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిరి. ఆ సంగతి నీనివే రాజునికి నేను మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని, గుర్తించండి, దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నీనివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇక్కడ ఈ 3వ అధ్యాయం అంతట్లో దేవుడు అనే మాట ఎన్నిసార్లు ఉపయోగించబడింది? ఉపయోగించబడిన ప్రతిసారి ఎవరికి సంబంధించి ఆ మాట ఉపయోగించబడింది మీరు గ్రహించాలి. ఇక 4వ అధ్యాయము, యోనా దీన్ని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని దేవుడా అనలేదు. చూడండి, యెహోవా అంటే తండ్రి, ఆయనకున్న సంబంధం చూడండి. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయి ఉండి ఎవరి పట్ల? సర్వలోకం పట్ల. మరలా ఇక్కడ దేవుడు అనగానే మరలా నీనివే ఇక్కడున్న యోనా కాదండి, సర్వలోకం పట్ల దేవునికి రిలేషన్ ఏంటి? కటాక్షము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, శాంతము కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు. పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాన్ని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచిదనని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా స్వర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ స్వర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున ఆ చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకునెను. అప్పుడు దేవుడు, ఈ స్వర చెట్టును గురించి నీవు కోపించడం న్యాయమా అని యోనాను అడుగగా, యోనా, ప్రాణం పోవునంతగా కోపించడం న్యాయమే అనిను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ స్వర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరుగని జనమును బహు పశువులు గల నీనివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. కనుక ఈ యొక్క 2 అధ్యాయాల్లో దేవుడు అనే మాట ఉపయోగించినప్పుడు అది యోనా దగ్గర ఉపయోగించలేదు, అంటే యోనాకు రిలేటివ్ గా ఉపయోగించలేదు, కానీ ఆయన సార్వత్రికమైన నామం ఇది. అంటే దేవుడు అనేది సార్వత్రికంగా, అంటే అందరికీ ఉపయోగించిన మాట. కానీ తన ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఆయన తన్ను తాను తన ప్రత్యేకమైన పేరుతో ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. యెహోవా, యెహోవా అనే మాట. ఈ మాట ఎలాంటిది అంటే తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధం లాంటిది.
క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ పౌలు గారు ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి, మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. కనుక ఆయన కుమారుల కోసము ఆయన స్వాస్థ్యమును ఏర్పరిచాడు. లోక సంబంధంగా కూడా మనకు తెలుసు, స్వాస్థ్యానికి వారసులు ఎవరంటే కుమారులు మాత్రమే. కాబట్టి తండ్రి యొక్క ఆస్తికి వారసులు కుమారులు. కనుక మనం గమనించినట్లయితే దేవుడు సర్వలోకానికి దేవుడు, కానీ ఆయన అంగీకరించిన ప్రజలకు ఆయన దేవుడుగా కాక తండ్రిగా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కనుక ఈరోజు మనం కూడా దేవుని తెలుసుకుని మన పాపముల కొరకు పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొందుట ద్వారా ఆయన తన ఆత్మచేత మనల్ని ముద్రించుకొని ఆయన మనలను కుమారులనుగా చేసుకుంటాడు. ఇదే మనము లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు తండ్రితో అంటాడు, ఇక మీదట నేను కుమారుడను అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, ఈ కూలివానిలో ఒకనిగా నన్ను చేర్చుకొనుమని తండ్రితో చెప్పినప్పుడు తండ్రి కూలివానిగా కాదు కానీ కుమారునిగానే చేర్చుకున్నాడు. కనుక ఈ యొక్క యెహోవా అనే పేరు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలకు మాత్రమే సంబంధించిన పేరు. ఈరోజు మనము కూడా ఆయన్ని, అంటే మనమే కాదు, సర్వలోకంలో ఉన్న ఎవరైనా ఆయన్ను దేవునిగా, సొంత రక్షకునిగా, తండ్రిగా స్వీకరించినప్పుడు ఆయన మనకు తండ్రి అవుతాడు, మనము ఆయన ప్రజలమవుతాం. ఈ విషయాన్ని మనం యెహోవా అనే పేరును ఉపయోగించబడిన విధానం నుండి మనం నేర్చుకోగలం. ఇంకా సి పాయింట్ మీకు నేను తెలియజేస్తున్నాను. సి పాయింట్ ఏమిటి అంటే అదోనాయ్. ఇది కూడా హెబ్రీ పదమే. అదోనాయ్ అనే హెబ్రీ మాటకు ఇంగ్లీష్లో లార్డ్ అని తర్జుమా చేశారు. ఈ లార్డ్ అనే మాటకి డెఫినిషన్ ఏంటి అనేది మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ మాట ఉపయోగించబడిన ప్రతిసారి కూడా ప్రభువు అనే మాట మనకి తెలుగు బైబిల్లో రాయబడింది. ఈ లార్డ్ లేక ప్రభువు అనే మాటకు అక్షరార్థమైన భావం ఏంటంటే యజమాని అని అర్థం. ఇంగ్లీష్లో మాస్టర్ అనే మాట ఉపయోగించబడింది. ఈ యొక్క సందర్భాలు మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు తెలుగులో ఈ ప్రభువు అనే మాట యొక్క అర్థాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ప్రభువు, యజమాని, రాజు, పరిపాలకుడు అని తెలుగు నిఘంటువు అర్థాన్ని తెలియజేసింది. కాబట్టి అదోనాయ్ అనగా ఇంగ్లీష్లో లార్డ్ అని, తెలుగులో ప్రభు అని మరి రచయితలు రాసినట్లుగా మనం ఈ ఇంగ్లీష్ తెలుగు బైబిల్ను చూడగలం. మొట్టమొదటిగా అంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఈ అదోనాయ్ అనే మాట మనకి ఎక్కడ కనపడుతుందంటే ఆది కాండము 15వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ కనపడుతుంది. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనముందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికముగునని చెప్పాను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా, ఇక్కడ ఉంటుంది ప్రభువైన యెహోవా అనే మాట. అంటే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి అండ్ అబ్రామ్ సెడ్ లార్డ్ గాడ్ అనే మాట ఉపయోగించబడుతుంది. ఇక్కడ లార్డ్ గాడ్, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనైపోవచ్చునానే. ఇక్కడ మొట్టమొదటిగా ఈ లార్డ్ అనే చోట మనకి ఏం కనపడుతుందంటే అడోనాయ్ అనే మాట మనకి కనపడుతుంది. కనుక ఈ అడోనాయ్ అనే మాట
మనకి అంటే దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న ఆ సందర్భంలో ఆయన ఉపయోగించిన మాట, అబ్రహాము దేవుణ్ణి సంబోధించిన మాట అదోనాయ్ అని పిలిచాడు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క అదోనాయ్ అనే మాట ప్రభువుగా తర్జుమా చేయబడినట్లుగా మనం చూడగలం. ఈ యొక్క మాట ఉపయోగించబడిన సందర్భాలని మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొన్ని చోట్ల ఈ మాట మనుషులకు కూడా ఉపయోగించబడింది. మనుషులకు కూడా ఉపయోగించబడిన మాట మనం చూసినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం మనం చూడగలిగితే ఆతిథ్యానికి వచ్చిన ఆ యొక్క దేవదూతలు అబ్రహాముని దీవించి వెళ్తూ ఉంటారు. నిశ్చయంగా నీ కుమారుడు కలుగుతాడు, నీ కుమారుడు పుడతాడు అని వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు గుడారంలో ఉన్న శార నవ్వుకుంటుంది. ఏమని నవ్వుకుంటుంది అనేది మనం చూస్తే ఈ యొక్క 12వ వచనం అంటే 18వ అధ్యాయం 12వ వచనంలో శార నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనని శారా నవ్వనేల. ఆ పై వచనంలో చూడండి, నా యజమానుడును అని చెప్పింది. ఆ నా యజమానుడును అనే దగ్గర ఇంగ్లీష్లో ఏముంటుంది అనేది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మై లార్డ్ బీయింగ్ ఓల్డ్ ఆల్సో అనే మాట కనపడుతుంది. మై లార్డ్ అంటే నా యజమానుడు. జాగ్రత్తగా మనం గమనించాలి. కనుక మనుషులు కూడా కొన్ని సందర్భాల్లో యజమానులుగా ఉపయోగించబడినప్పుడు ఈ యొక్క పదము మనకి మనుషులు కూడా వర్తింపచేసినట్లుగా మనం చూడగలం. ఆదికాండము 24వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఈ మాట మనకు కనపడుతుంది. ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేసెను. చూడండి, ఇక్కడ ఏముంటుందంటే ద థై ఆఫ్ అబ్రహాం హిజ్ మాస్టర్ అనే మాట. అంటే అబ్రహాము యొక్క తన యజమానుడు అబ్రహాము తొడ క్రింద అనే మాట. అంటే యజమాని, మాస్టర్ అనే మాట ఉపయోగించబడింది. కనుక ఇక్కడ చిన్న వ్యత్యాసం ఏంటంటే అక్కడ లార్డ్ అనే మాట ఉపయోగించబడింది కొన్నిసార్లు, మాస్టర్ అనే మాట ఉపయోగించబడింది కొన్నిసార్లు. కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తాను ప్రభు అని పిలుచుటకు ప్రజలు పిలుస్తున్నప్పుడు ఆయన అంగీకరించాడు. ఈ మాట మనం గమనిస్తే యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి యేసుక్రీస్తు వారు తను ప్రభువుగా ఆయన అక్కడ వారు పిలుస్తూ ఉన్నప్పుడు వారు ఆ యొక్క పిలుపుని ఆయన అంగీకరించినట్లుగా మనం చూడగలం. కనుక ఇప్పుడు మనం అదోనాయ్ అనే పేరుకున్న వివరణ లేక అర్థం ఏంటో, అది ఎలా ఉపయోగించబడిందో కూడా మనం తెలుసుకున్నాం. ఇక ఈరోజు డి పాయింట్లో యెహోవా అనే పేరుతో జతపరచబడిన కొన్ని బిరుదుల గురించి మనం తెలుసుకుందాం. యెహోవా అనే పేరు అంటే ప్రతి టైటిల్కి ముందు ఈ పేరు వస్తుంది. ఏంటంటే యెహోవా. ఉదాహరణకి యెహోవా ఈరే మొదటి పేరు ఏంటంటే యెహోవా ఈరే. అంటే ఈరే అనే దానికి ముందు యెహోవా అనే మాట జత చేయబడింది. యెహోవా ఈరే అనే మాట మనం గమనించినట్లయితే ఈ మాట మనకు ఆదికాండములో కనపడుతుంది. ఆదికాండము 22వ అధ్యాయము
ఆదికాండము 22వ అధ్యాయము మనము 1 నుండి 14 వచనాలు చదువుకున్నట్లయితే ఈ పేరు మనం చూడగలం. ఇక్కడ మనము 14 వచనం చదువుకుందాం. మీరు తరువాత తీరిగ్గా 1 నుండి చదవండి. నేను సూటిగా 14 వచనాన్ని చదువుతున్నాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. యెహోవా ఈరే అనే హెబ్రీ నామమునకు ఇంగ్లీష్లో ద లార్డ్ విల్ ప్రొవైడ్ అని రాయబడింది. అంటే అక్కడ యెహోవా అని మనం తెలుగులో ఉన్న చోట ఇంగ్లీష్లో లార్డ్ అనే మాట ఉపయోగించబడింది. అంటే యెహోవా అనే పేరు నేను చెప్పాను. యెహోవా అనే పేరు డైరెక్ట్గా వారు పిలువలేక అక్కడ లార్డ్ అనే పదాన్ని చేర్చారు. కనుక తెలుగు బైబిల్లో యెహోవా అని ఎన్ని చోట్ల అయితే ఉంటుందో పాత నిబంధనలో, ఆ ప్రతి చోట కూడా ఇంగ్లీష్ బైబిల్లో పెద్ద అక్షరాలతో లార్డ్ అనే మాట చేర్చడం జరిగింది. ఇది మనం గమనించాలి. కనుక యెహోవా ఈరే అంటే దేవుడు చూసుకుంటాడు. ఈ సందర్భం ఏమిటంటే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చుటకు వెళ్ళినప్పుడు ఇస్సాకుకు మారుగా దేవుడు ఒక పొట్టేలును అనుగ్రహించినప్పుడు అబ్రహాము దేవునికి ఈ పేరు పెట్టాడు. దాదాపు తరువాత 2000 సంవత్సరాల తర్వాత సర్వ మానవాళి కొరకు దేవుడు ఒక గొర్రె పిల్లను లేక ఒక పొట్టేలును ప్రొవైడ్ చేశాడు. అక్కడ ఇస్సాకుకు బదులుగా అబ్రహాము కోసము ఒక గొర్రె పిల్లను ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు సర్వ మానవాళి కోసము 2000 సంవత్సరాల తర్వాత ఒక గొర్రె పిల్లను ఆయన ప్రొవైడ్ చేశాడు. కాబట్టి అబ్రహాముకు మాత్రమే ఆయన యెహోవా ఈరే కాదు, సర్వలోకానికి ఆయన యెహోవా ఈరే. మనమందరము కూడా యెహోవా ఈరే అని చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే అబ్రహాము కొరకు ఒక గొర్రె పిల్లను ప్రొవైడ్ చేసిన దేవుడు, అనుగ్రహించిన దేవుడు మనందరి కొరకు కూడా ఒక గొర్రె పిల్లను అనుగ్రహించారు. ఇస్సాకును బలర్పించిన 2000 సంవత్సరాల తర్వాత ఇస్సాకు అక్కడ ఆయన అద్వితీయ కుమారుడు. ఎవరికి అంటే అబ్రహాముకు అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు. లోకం దృష్టిలో 2 కుమారులు, కానీ దేవుని దృష్టిలో అద్వితీయ కుమారుడు ఇస్సాకు, అనగా ఒకే ఒక కుమారుడు, వాగ్దాన కుమారుడు. అలాగే మనందరికీ కూడా ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు సిలువలో బలిగా అర్పించడం ద్వారా ఆయన మనకు కూడా యెహోవా ఈరే అయ్యాడు. మనందరి కొరకు ఆయన ప్రొవైడ్ చేశాడు. మన సర్వ మానవాళి పాపాల కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆయన బలిగా, దహన బలిగా అర్పించాడు. కాబట్టి మనందరికీ కూడా ఆయన యెహోవా రాఫా యెహోవా ఈరే అయి ఉన్నాడు. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక ఈరోజు ఎవరు యెహోవా ఈరే అని చెప్పగలరు అంటే గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ యొక్క పాపములను శుద్ధి చేసుకున్న వారికి ఆయన యెహోవా ఈరే అవుతాడు. దేవుని యజమానిగా అంగీకరించిన వారు ఆ యెహోవా దేవుని గురించి ఆయన అదోనాయ్ అని చెప్పవచ్చు. అంటే నాకు ప్రభువు, నా రాజు, నా పరిపాలకుడు అని మనం చెప్పవచ్చు. అలాగే ఆయన తండ్రిగా చేర్చుకున్న వారికి ఆయన యెహోవా అవుతాడు. అందరికీ యెహోవా కాదు, అందరికీ దేవుడు, కానీ కొందరికి మాత్రమే యెహోవా. అందరికీ దేవుడు, కొందరికి మాత్రమే అదోనాయ్. అందరికీ దేవుడు, కొందరికి మాత్రమే యెహోవా ఈరే. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు నాకు యెహోవా అని మీరు పిలవాలంటే, నా దేవుడు యెహోవా అని పిలవాలంటే ఆయనను తండ్రిగా చేసుకోవాలి. నాకు ఆయన ప్రభు అని మీరు పిలవాలంటే ఆయన్ను ప్రభువుగా స్వీకరించాలి. పరిపాలకుడిగా, నీ జీవితాన్ని ఏలే రాజుగా, పరిపాలకుడిగా, ప్రభువుగా స్వీకరించకుండా ఆయన్ను అదోనాయ్ అని పిలిచే హక్కు ఎవరికి లేదు. అలాగే యెహోవా ఈరే అనే పేరు నీ జీవితంలో సార్థకం కావాలంటే నీ కోసం దేవుడు అనుగ్రహించిన, లేక మనందరి కోసం దేవుడు అనుగ్రహించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే గొర్రెపిల్ల యొక్క రక్తంలో మన పాపమును కడిగి వేసుకుని బాప్తిసం పొంది రక్షణ పొందుట ద్వారా ఆయన మనకు యెహోవా ఈరే
అవుతాడు. ఆనాడు అబ్రహాముకు యెహోవా ఈరే అయ్యాడు. ఈరోజు సర్వ లోకానికి ఆయన అంగీకరించిన ప్రజలందరికీ ఆయన యెహోవా ఈరే అవుతాడు. కనుక ఈ విషయాలు ఈరోజు మనం ధ్యానించాము. దేవుని చిత్తమైతే మిగిలిన పేర్లు కూడా రేపటి పాఠంలో మనము ధ్యానిస్తాము. ఇంతవరకు కూడా శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలండి. ముగింపు ప్రార్థన చేయండి. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీలకు యెహోవాగా నిరంతర నామము నా నామం ఇదే అని ప్రత్యక్షపరుచుకొని నేను నిత్యుడను అని మోషేకు తెలియచేసి ఆ పేరుతో వారికి పరిచయం చేసుకున్న తండ్రి, మీకు స్తోత్రములు. మీ మహాకృపను బట్టి మేము ఈ మాటలను ధ్యానించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. కనుక మేము ఈ మాటలను ధ్యానిస్తూ ఉండగా మీ కృప మాకు ఇంకను విస్తరింపచేసి లోతైన విషయాలను మిమ్మును కూర్చి గ్రహించగలిగే సామర్థ్యము మా మానవ మేధస్సుకు, జ్ఞానమునకు అనుగ్రహించండి తండ్రి. వింటున్న మీ బిడ్డలందరూ మిమ్మును కూర్చిన జ్ఞానము, గ్రహింపు కలిగి ఈ మాటలు విని అంగీకరించే భాగ్యం దయచేయమని, ఈ గ్రూపులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మీ వాక్యపు దీవెనలతో దీవించమని వేడుకుంటాం. ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.